హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 11th జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. 11th థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ సంబంధించిన జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ సంబంధించిన జీకే క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జీడీకి ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్, ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని ఇంకొక విధంగా ఏమని పిలుస్తారని క్వశ్చన్ అయితే అడిగారు. హైకోర్టు, లోక్సభ, సుప్రీంకోర్టు, రాజ్యసభ. ఓకే, మీరు కూడా ఆప్షన్ని గెస్ చేసి మీరు అనుకోండి. ఒక మనసులో మీకు ఒక ఆన్సర్ ఉంటుంది కదండి, ఆన్సర్ అయితే మీరు ఒకటి అనుకోండి. ఓకే, ఆన్సర్ వచ్చి మనకు రాజ్యసభ అండి. నెక్స్ట్, విచ్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1857? 1857లో ఏ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసిన అడుగుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ బాంబే, యూనివర్సిటీ ఆఫ్ బుందేల్ఖండ్, పంజాబ్ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ. ఆన్సర్ వచ్చేసి మనకు యూనివర్సిటీ ఆఫ్ బాంబే అండి. బాంబే యూనివర్సిటీని 1857లో ఎస్టాబ్లిష్ చేశారండి. అయితే అదే సంవత్సరంలో 3 యూనివర్సిటీలను అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అట్ ఏ టైము. అదే జూలైలో కలకత్తా యూనివర్సిటీ అండ్ బాంబే యూనివర్సిటీ, జూలై 1857లో కలకత్తా యూనివర్సిటీ అండ్ బాంబే యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత సెప్టెంబర్లో మద్రాస్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇవి 3 ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇంకోటి ఉంది, పంజాబ్ యూనివర్సిటీ కూడా బాగా ఇంపార్టెంటే. పంజాబ్ యూనివర్సిటీని 1882లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలహాబాద్ యూనివర్సిటీ వచ్చేసి 1887లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఇవి 5 కూడా ఇంపార్టెంటే, అడుగుతూ ఉంటారు వీటిని రిపీటెడ్గా. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫౌండ్ ద శుంగా డైనసిటీ? ఎవరు ఈ క్రింది వాళ్ళు శుంగా డైనసిటీకి ఫౌండర్ ఎవరు అని అడుగుతున్నారు. పుష్యమిత్ర శుంగ, దేవభూతి, అగ్నిమిత్ర, వాసుమిత్ర. మనకు ఆన్సర్ వచ్చేసి పుష్యమిత్ర శుంగ అండి. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా ద వర్క్ ఫోర్స్ పాపులేషన్ డస్ నాట్ ఇంక్లూడ్ పీపుల్ ఆఫ్ విచ్ ఇయర్ అని అడిగారు. ఏ సంవత్సరం చెందిన ఆ పీపుల్స్ని ఈ వర్క్ ఫోర్స్లోకి మనము మెజర్ చేయమని క్వశ్చన్ అయితే అడిగారు. 16 years, 20 years, 17 years, 14 years. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 14 years అండి. 14 years పిల్లల్ని వర్క్ ఫోర్స్లోకి మనం కాల్కులేట్ చేయమండి. ఎవరైతే 14 years కలిగి ఉన్నారో వాళ్ళని, ఆ ప్రజల్ని, 14 years కలిగిన ప్రజల్ని ఎవరైనా కూడా మనం వర్క్ ఫోర్స్లో కిందకి కాల్కులేట్ చేయడం కుదరదు. నెక్స్ట్, as per Consumer Protection Rule 2021, District Commission shall have jurisdiction to entertain complaints where the value of goods or services paid as consideration అని అడిగారు. అంటే వినియోగదారుల రక్షణ నియమాలు 2021 ప్రకారం జిల్లా కమిషన్ల ఫిర్యాదులను స్వీకరించడానికి అధికార పరిధిని కలిగి ఉంటాయి. జిల్లా కమిషన్లు ఇప్పుడు 3 types ఆఫ్ ఉంటాయండి కమిషన్. జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ కమిషన్ అండ్ నేషనల్ కమిషన్ అని 3 రకాలు ఉంటాయి. అయితే జిల్లాలో మనం ఏదైనా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మనం సంబంధించిన కేసు ఏదైనా మనం ఫైల్ చేయాలంటే మనకు ఎంతలోపు ఇక్కడ వస్తు సేవలు విలువ అనేది ఎంతలోపు ఉండాలనేది క్వశ్చన్ అయితే ఇక్కడ అడిగారు. అయితే వస్తు సేవలు ఒక జిల్లా కమిషన్కి సంబంధించి మనం కంప్లైంట్ ఇవ్వాలంటే వస్తు సేవల విలువ 50 lakhs కంటే బిలో ఉండాలండి. ఆన్సర్ మనకు థర్డ్ వన్ అవుతుంది. డస్ నాట్ ఎక్స్టెడ్ 50 lakhs రూపీస్ అనమాట. 50 lakhs కంటే ఎక్కువ ఉంటే మనము స్టేట్ కమిషన్లో అయితే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 2 crores అబోవ్ ఉంటే నేషనల్ కమిషన్లో మనం ఫిర్యాదు చేయొచ్చు. మామూలుగా ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎక్స్పైరీ ప్రోడక్ట్ మనకు అమ్మారనుకో, సో దాని మీద మనం కేసు ఫైల్ చేయొచ్చు. సపోజ్కి ఒక బిస్కెట్ ప్యాకెట్లో 10 బిస్కెట్లు ఉన్నాయని వాళ్ళు దాని మీద రాసిరనుకో,
ఆ ప్రోడక్ట్ మీద, ఆ కవర్ మీద, లేబుల్ మీద 10 పీసులు ఉన్నాయని రాసి అందులో 9 పెట్టి అమ్మారనుకో, అది కూడా ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది. సో ఆ టైంలో కూడా మనము కేసు ఫైల్ చేయొచ్చండి. కన్జ్యూమర్ ఇప్పుడు జిల్లాకు సంబంధించి జిల్లా కన్జ్యూమర్ కమిషన్లో అయితే అక్కడ మనం కేసు ఫైల్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే దాని వాల్యూ అనేది 50 lakhs బిలో ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా మనం దీని గురించి అయితే చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, ఒకవేళ మన కంప్లైంట్ ఇచ్చినప్పుడు 5 lakhs బిలో ఉందనుకోండి, మన కంప్లైంట్ మన ఒక వర్త్ వాల్యూ 5 lakhs బిలో ఉంటే ఎటువంటి ఫీజు తీసుకోరు. మన కేసు ఫైల్ చేసినందుకు 5 lakhs బిలో ఉంటే మటుకు ఎటువంటి ఫీజు అనేది తీసుకోరండి మన దగ్గర. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ద ఇండియా అట్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి ఎవరు నియమితులయ్యారని క్వశ్చన్ అయితే అడిగారు. రాజేష్ శర్మ, గీతా గోపీనాథ్, రమేష్ చంద్, కృష్ణమూర్తి సుబ్రమణియన్. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసి కృష్ణమూర్తి సుబ్రమణియన్ అండి. నెక్స్ట్, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది మీరు కొంచెం చూసుకోండి. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి యాజ్ ఆన్ మే 2022. మే 2022 కల్లా మనకు ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో అనే క్వశ్చన్ అయితే అడిగారు ఇక్కడ. ఆప్షన్ 1 9 10 11 8. మనకు ఆన్సర్ వచ్చేసి 11 అండి. ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చి 11 ఉన్నాయి మనకు. నెక్స్ట్, రాజేశ్వర్ సైకా బర్బయాన్ ఈజ్ రిలేటెడ్ విత్ విచ్ డ్యాన్స్ అండి. ఈ రాజేశ్వర్ సైకా బర్బయాన్ ఈ పర్సను ఏ డ్యాన్స్కి రిలేటెడ్ పర్సను అని క్వశ్చన్ అయితే అడిగాడు. కూచిపూడి, ఒడిస్సీ, సత్రియా అండ్ భరతనాట్యం. మనకు ఆన్సర్ వచ్చేసి సత్రియా డాన్సర్ అండి. నెక్స్ట్, విచ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏ సాంప్రదాయేతర ఇంధన వనరులు అందుబాటులో ఉన్నాయనే క్వశ్చన్ అయితే అడిగారు. టైడల్, విండ్ అండ్ సోలార్ ఎనర్జీ, ఓన్లీ సోలార్ ఎనర్జీ, ఓన్లీ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ, ఓన్లీ టైడల్ ఎనర్జీ అండి. ఓకే, ఇక్కడ ఇవి సాంప్రదాయేత ఇంధన వనరులు అంటే ఇవి పునరుత్పాదక వనరులు అండి. అంటే అంతం అయిపోవు ఇవి. మన భూమి ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు సముద్రాల్లో టైడల్ ఎనర్జీని మనం తీసుకుంటాం. టైడల్ ఎనర్జీని సముద్రాల నుంచి అయితే మనం సేకరించడం జరుగుతుంది. ఒకవేళ విండ్ అంటే విండ్ నుంచి విండ్ ఎనర్జీని తీసుకుంటాం. సోలార్ నుంచి సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీని మనం తీసుకొని యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే సూర్యుడు ఉన్నంత వరకు మనం సోలార్ ఎనర్జీని మనం తీసుకోవచ్చు. విండ్ గాలి వీస్తున్నంతసేపు మనం విండ్ ఎనర్జీని మనం తీసుకోవచ్చు. టైడ్స్ వచ్చినప్పుడల్లా మనకు కొంచెం కరెంట్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మనం టైడల్ ఎనర్జీని అయితే మనం తీసుకోవచ్చు అండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్. ఓకే, సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే అవి పునరుత్పాదక వనరులు అండి. మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా ఉంటాయి. అయిపోవు అనమాట. పెట్రోల్ ఉంది, పెట్రోల్ బావులు ఎన్ని రోజులు తవ్వుతారు? కొద్ది రోజులకు అయిపోతాయిగా. బంగారు గనులు ఉన్నాయి, బంగారు గనులు ఎన్ని రోజులైనా బంగారు తీస్తారు, కొద్ది రోజులకి బంగారం కూడా అయిపోతుంది. ఏదైనా అంతే, ఖనిజాలు ఏ బాక్సైడ్ కానీ ఇనుము కానీ ఏవైనా కూడా ఒకసారి తవ్విన తర్వాత మళ్ళీ ఉండవండి. అయిపోతాయి, ఇంక మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫౌండర్ ఆఫ్ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ అండి. గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ యొక్క ఫౌండర్ ఎవరైనా అడుగుతున్నారు. అబ్దుల్ సలాం, మొహమ్మద్ యూనస్, ముజఫర్ అహ్మద్, మెహబూబ్ ఉల్ హక్. ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ యూనస్ అండి. నెక్స్ట్ వన్, ద కెమికల్ నేమ్ ఆఫ్ ద యాసిడ్ ప్రజెంట్ ఇన్ వెనిగర్ ఈజ్ కాల్డ్. వెనిగర్లో ఉండే ఆమ్లం యొక్క రసాయన నామం ఏంటి అనే క్వశ్చన్ అయితే అడిగారండి. వెనిగర్లో ఏ ఆమ్లం ఉంటుంది, ఏ ఆమ్లం ఉంటుంది అని క్వశ్చన్ అయితే అడిగారు. నైట్రిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, మొలోనిక్ యాసిడ్. మనకు ఆన్సర్ వచ్చేసి అసిటిక్ యాసిడ్ ఉంటుందండి. దీని ఫార్ములా వచ్చేసి CH3COOH అండి. CH3COOH. ఓకేనా. నెక్స్ట్ వన్ మా,
The hot weather season is also the season for localized thunderstorms associated with violent winds, torrential downpours, often accompanied by hail in West Bengal. These storms are known as అయితే వేడి వాతావరణ సీజన్ అనేది స్థానీకరించిన ఉరుములతో కూడిన తుఫానుల సీజన్. ఇది హింసాత్మక గాలులు, కుండపోత వర్షాలు, తరచుగా వడగలతో కూడి ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో ఈ తుఫానులు ఏమని పిలుస్తారు అనేది క్వశ్చన్ అడిగారండి. ఈ తుఫానుల్ని ఆప్షన్స్ మహావత్, తహితి, లూ, కాలబైశాఖి అంటారండి ఈ తుఫాన్లని. ఈ భయంకరమైన హింసాత్మక వడగాలులు, కుండపోత వర్షాలు, తరచుగా వడగలతో కూడిన వర్షం అనేది ఈ పశ్చిమ బెంగాల్లో ఇలాంటి తుఫాన్లని కాలబైశాఖి తుఫాన్లు అంటారండి. ఉరుములతో కూడిన తుఫాన్ల సీజన్. ఈ వేడి ఉరుములతో కూడిన తుఫాన్లు అండ్ హింసాత్మక గాలులు, కుండపోత వర్షాలతో తరచుగా వడగలతో కూడిన ఈ తుఫాన్లని పశ్చిమ బెంగాల్లో ఏమని పిలుస్తారు అనేది క్వశ్చన్. మనకు కాలబైశాఖి అంటారండి. నెక్స్ట్ వన్, విచ్ పొలిటికల్ లీడర్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియా స్టార్టెడ్ ఏ 3-day విజిట్ టు కిస్తవార్ దోడా బెల్ట్ ఇన్ నవంబర్ 2022. నవంబర్ 2022లో భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో నుండి కిస్తవార్ దోడా బెల్ట్కు 3 రోజుల పర్యటనను ప్రారంభించిన రాజకీయ నాయకుడు ఎవరు అని క్వశ్చన్ అయితే అడిగారు. మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, తారిక్ హమీద్ కర్రా. ఆన్సర్ వచ్చేసి గులాం నబీ ఆజాద్ అండి. దీన్ని ప్రారంభించిన రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్. నెక్స్ట్ వన్, వాట్ సమ్ టోటల్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ఆల్ ద ఫర్మ్స్ ఇన్ ద ఎకానమీ అండి. ఆప్షన్ నేషనల్ ఇన్కమ్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఆన్సర్ వచ్చేసి మనకు జీడిపి అండి. గ్రాస్ డొమెస్టిక్ జీడిపి ఈక్వల్ టు సమ్ టోటల్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ద ఆల్ ద ఫర్మ్స్ ఇన్ ద ఎకానమీ అండి. నెక్స్ట్ వన్, ఒకవేళ డిఫరెన్స్ చూడండి, జిఎన్పికి జీడిపికి డిఫరెన్స్ అయితే చూడండి ఒకసారి. జీడిపి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఓన్లీ ఇండియన్స్ అండి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడ్యూస్డ్ బై ఇండియన్స్ అండి. జిఎన్పి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఫారినర్స్ అండ్ ఇండియన్స్ అండి. ఫారినర్స్ కొంతమంది కంపెనీస్ ఇక్కడ ఇండియాలో పెట్టుకుంటే దానికి సంబంధించిన గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ కలిపి ఉంటాయండి జిఎన్పిలో. జీడిపిలో అయితే ఓన్లీ ఇండియన్ ప్రొడక్ట్, ఇండియన్ సర్వీసెస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్, ద సౌత్ ఏషియన్ గేమ్స్ వాజ్ ద ఫస్ట్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్ అండి. సౌత్ ఏషియన్ గేమ్స్ ఫస్ట్ టైం ఏ ఇయర్లో జరిగాయని క్వశ్చన్ అయితే అడిగారు. 1990, 1998, 1985, 1984. మనకు ఆన్సర్ వచ్చేసి 1984 అండి. అయితే ఫస్ట్ టైము ఎక్కడ జరిగాయని క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేపాల్, కాఠ్మండూలో అయితే ఫస్ట్ టైం జరిగినాయండి. 1984 నేపాల్, కాఠ్మండు. నెక్స్ట్ వన్, త్రిశూర్ పూరం ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అండి. ఈ త్రిశూర్ పూరం ఫెస్టివల్ని ఏ స్టేట్ సెలబ్రేట్ చేసుకుంటుందని క్వశ్చన్ అయితే అడిగారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. మనకు ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. నెక్స్ట్ వన్, విటమిన్ సి ఈజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయాటిక్, యాంటీజెన్, యాంటీవైరస్. మనకు ఆన్సర్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ అండి, యాంటీ ఆక్సిడెంట్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ అండి. ఈ విటమిన్స్ సంబంధించి ఇవి అడుగుతుంటారు. కెమికల్ నేమ్ ఏంటి, విటమిన్స్ B1కి, B2ని ఏమంటారు,
ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఒకసారి అయితే మళ్ళీ చూసుకోండి మీరు. విటమిన్స్ గురించి కూడా క్వశ్చన్స్ పక్కా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ద హారిజాంటల్ రోస్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద చెస్ ఆర్ కాల్డ్. హారిజాంటల్లో రోస్, చెస్లో ఉండే హారిజాంటల్ రోస్ని ఏమని పిలుస్తారనే క్వశ్చన్ అయితే ఇక్కడ అడిగారండి. ర్యాంక్స్, పాన్స్, బిషప్స్, ఫైల్స్. ఓకే, మనకు ఆన్సర్ వచ్చి ర్యాంక్స్ అని పిలుస్తారు. ఒకవేళ వర్టికల్ లైన్స్ ఉంటాయి కండి, వర్టికల్ రోస్ ఆఫ్ స్క్వేర్స్ని చెస్లో ఫైల్స్ అంటారండి. వర్టికల్ లైన్స్ ఉంటాయి కదా, వర్టికల్గా ఉంటాయి కదండి రోసు, వాటిని ఫైల్స్ అంటారు. నెక్స్ట్ ఇంకా చెస్ గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నట్లయితే, చెస్లో ఏమేమి ఉంటాయంటే కింగు, క్వీను, బిషప్ అంటే ఒంటె, పాన్ సిపాయిలు, రూక్ ఏనుగు, నైట్ హార్స్. సిపాయిలు వీళ్ళంతా హార్సు, సిపాయిలు ఇవన్నీ ఉంటాయండి. ఓసారి అడుగుతారు బిషప్ అంటే ఏంటి అని. బిషప్ అంటే ఒంటె అండి, కెమెల్. పాన్స్ అంటే సిపాయిలు. ఫైల్స్ అంటే వర్టికల్ రోస్ ఇన్ ద చెస్ అండి. ఇక మనం హారిజాంటల్ రోస్ని ర్యాంక్స్ అంటాము. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బీ కన్సిడర్డ్ యాజ్ అ మేజర్ హబ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. మేజర్ హబ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అంటే ఏ సిటీని అంటాం? సూరత్, బెంగళూరా, భోపాల్, కాశ్మీర్. మనకు బెంగళూరు అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండస్ట్రీ ఇండియా అంటే బెంగళూరు వస్తుంది. మేజర్ హబ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అంటే బెంగళూరు వస్తుందండి, ఫేమస్ అన్నమాట ఐటీ ఇండస్ట్రీకి. నెక్స్ట్ వన్, గిరిదా ఫోక్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ డ్యూరింగ్ విచ్ సీజన్ వెన్ ద రబీ క్రాప్ ఈజ్ రెడీ టు హార్వెస్టెడ్ అండి. ఓకే, ఏ సీజన్లో ఈ గిరిదా ఫోక్ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు మధ్యప్రదేశ్లో అని క్వశ్చన్ అయితే అడిగారు. వింటర్, ఆటమ్, సమ్మర్, స్ప్రింగ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి వింటర్ సీజన్ అండి. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. రబీ సీజన్ ఎప్పుడు వస్తుందండి? వింటర్ సీజన్లో దాదాపుగా ఫిబ్రవరి ఆ టైంలో ఉంటుంది. అది కూడా వింటర్ సీజన్ కిందకి వస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఎన్పిఎస్? ఈజ్ ఏ వాలంటరీలీ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్ to enable the subscribers to make optimum decisions regarding their future through systematic savings. అంటే క్రమబద్ధమైన ఎన్పిఎస్, క్రమబద్ధమైన పొదుపు ద్వారా చందాదారులు తమ భవిష్యత్తుకు సంబంధించి వాంఛనీయ నిర్ణయాలు తీసుకునేలా చేయడానికి స్వచ్ఛందంగా నిర్వహించబడిన సహకార పదవీ విరమణ పొదుపు పథకం ఏమిటి? ఓకే, ఈ పొదుపు పథకం ఏంటంటే పదవీ విరమణ పొందిన వాళ్ళకి సంబంధించిన పథకం ఏంటని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. నేషనల్ పిరమిడ్ సిస్టమ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, నేషనల్ పెయిడ్ స్కీమ్, నేషనల్ పేయర్ సిస్టమ్. మనకు ఆన్సర్ వచ్చి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అండి. నెక్స్ట్ వన్, గోన్పా డ్యాన్స్ ఈజ్ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? గోన్పా డ్యాన్స్ ఈజ్ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్, గోవా, బీహార్, ఒడిస్సా అండి. ఆన్సర్ వచ్చేసి గోవా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద క్యాండిడేచర్ ఆఫ్ రెసిడెంట్ అండి. ఈ క్రింది వాటిలో ప్రెసిడెంట్కి సంబంధించి అవసరం లేని క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రెసిడెంట్గా ఉండటానికి అవసరం లేని క్వాలిఫికేషన్ ఏంటి? ఈ కింది వాటిలో క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ద మెంబర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్, మినిమం 35 years ఆఫ్ ఏజ్, సిటిజన్ ఆఫ్ ఇండియా, హయ్యర్ ఎడ్యుకేషన్. ఇక్కడ క్వాలిఫైడ్ ఫర్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఒక సభ్యుడిగా అయితే ఉండాలి, క్వాలిఫైడ్గా, మినిమం 35 years ఏజ్ అయితే ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలండి. ఈ 3 క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. బట్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది అక్కర్లేదండి. ఓకే, ఆయన రాష్ట్రపతి ఎన్నిక చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ అవసరం లేదండి, ఎవరైనా పోటీ చేయొచ్చు ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉంటే. నెక్స్ట్, ఇన్ ఇండియా ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ ద డెకేడల్ సెన్సస్ రెస్ట్ విత్ మినిస్ట్రీ అండి. భారతదేశంలో
దశాబ్ద జనాభా గణన నిర్వహించే బాధ్యత ఏ మంత్రిత్వ శాఖపై ఉంది అని క్వశ్చన్ అడిగారు. భారతదేశంలో దశాబ్ద జనాభా గణనను నిర్వహించే బాధ్యత ఏ మంత్రిత్వ శాఖపై ఉంది అని క్వశ్చన్ అయితే అడిగారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్. మనకు ఆన్సర్ వచ్చేసి 1 అండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద థర్డ్ లేయర్ ఆఫ్ ద సాయిల్ ఫ్రమ్ ద టాప్ అండి. టాప్ నుంచి సాయిల్కి సంబంధించి థర్డ్ లేయర్ ఏంటి అనే క్వశ్చన్ అయితే అడిగారు. అన్వెదర్డ్, పేరెంట్ బెడ్ రాక్, సబ్ సాయిల్, టాప్ సాయిల్, సబ్స్ట్రాటమ్, వెదర్డ్ పేరెంట్ రాక్ మెటీరియల్. మనకు ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఫస్ట్ టాప్ సాయిల్, తర్వాత సబ్ సాయిల్ వస్తుంది, తర్వాత సబ్స్ట్రాటమ్, వెదర్డ్ పేరెంట్ రాక్ మెటీరియల్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్. ద హెమిస్ ఫెస్టివల్ ఈజ్ ప్రీడామినెంట్లీ సెలబ్రేటెడ్ ఇన్. ద హెమిస్ ఫెస్టివల్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే పుదుచ్చేరి, చండీగఢ్, లడాక్, లక్షద్వీప్. ఆన్సర్ వచ్చేసి లడాక్లో సెలబ్రేట్ చేసుకుంటారండి హెమిస్ ఫెస్టివల్ని. నెక్స్ట్ వన్, విచ్ 5-year plan వాజ్ రన్నింగ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద 97 ఇండో-పాక్ వార్ అండి. ఇండో-పాక్ వార్లో ఏ 5-year plan అనేది రన్నింగ్ జరుగుతూ ఉంది అని క్వశ్చన్ అయితే అడిగారు. 8th, 4th, 2nd, 6th. ఆన్సర్ వచ్చేసి 4th 5-year plan అయితే రన్నింగ్లో అయితే ఉన్నిందండి అప్పుడు. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వాజ్ ఫార్మ్డ్ బిట్వీన్ విచ్ ఇయర్ టు విచ్ ఇయర్ అనే క్వశ్చన్ అయితే అడిగారండి. 1940 to 1950 మిడ్, 1970 మిడ్ టు 1980 మిడ్, అంటే మధ్యలో 1970 మధ్యలో నుంచి 1980 మధ్యలో వరకు, 1960 మధ్యలో నుంచి 1970 మధ్య వరకు, 1950 మధ్య నుంచి 1960 మధ్య వరకు అయితే ఇలా ఆప్షన్స్ అయితే ఇచ్చారండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి 96 మధ్యలో నుంచి 1970 మధ్య వరకు అయితే ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ వన్, ద ఏషియన్ గేమ్స్ 2018 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అండి. ఈ ఏషియన్ గేమ్స్ 2018 ఏ కంట్రీలో జరిగాయనే క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్స్ ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, మాల్దీవ్స్. ఇండోనేషియా జకర్తాలో అయితే జరిగాయండి. నెక్స్ట్ వన్, అపర్ణ సతీశన్ was honored with the prestigious భారత శాస్త్ర నృత్య ప్రవీణ నేషనల్ అవార్డ్ ఫర్ హర్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ విచ్ డాన్స్ ఫామ్ అండి. ఏ డాన్స్ ఫామ్లో ఆమె పర్ఫార్మ్ చేసినందుకు గాను ఆమెకి భారత శాస్త్ర నృత్య ప్రవీణ నేషనల్ అవార్డు అయితే సత్కరించారు. ఆ అవార్డుతో సత్కరించారనే క్వశ్చన్ అయితే ఆమె ఏ డాన్స్ ఫామ్ సంబంధించిన పోషన్ అయితే అడుగుతున్నారు. కథకళి, భరతనాట్యం, లావణి, కూచిపూడి. ఆన్సర్ వచ్చేసి మనకు కూచిపూడి అండి. అపర్ణ సతీశన్ ఏ డ్యాన్స్ సంబంధించిన పోషన్ అంటే కూచిపూడి. నెక్స్ట్ వన్, ఇన్ 2019 విత్ హౌ మెనీ మిలియన్స్ టన్స్ ఆఫ్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ ఇండియా ర్యాంక్డ్ సెకండ్ అమాంగ్ ద వరల్డ్ క్రూడ్ స్టీల్ ప్రొడ్యూసర్. ఓకే, అయితే 2019లో ఎన్ని మిలియన్స్ టన్స్ ఆఫ్ క్రూడ్ స్టీల్ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను ఇండియా ర్యాంక్ 2nd అయితే ఉంది అని క్వశ్చన్ అయితే అడిగారు. ఎన్ని మిలియన్ టన్స్ అంటే ఆప్షన్ 1 71, 234, 198, 111. ఆన్సర్ వచ్చేసి మనకు 111 అండి. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ అటామిక్ నంబర్ 33 అండి. ఈ క్రింది వాటిలో అటామిక్ నంబర్ 33 ఏది అని క్వశ్చన్ అయితే అడిగారు. ఆర్సెనిక్, బేరియం, నియాన్, అయోడిన్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆర్సెనిక్ అండి. ఆర్సెనిక్కి సింబల్ వచ్చేసి ఏఎస్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఆర్సెనిక్ సింబల్ ఏఎస్, బేరియంకు బిఏ, నియాన్కు ఎన్ఈ, అయోడిన్కి ఐ. ఓకే, వాటి యొక్క పరమాణు సంఖ్యలు కూడా మనం చూద్దామండి. బేరియంకి వచ్చి 56 అండి,
ఆర్సెనిక్ 33, నియాన్ 10. నెక్స్ట్ వన్ అయోడిన్కి వచ్చి 53 అండి. నెక్స్ట్ వన్ వాట్ హ్యాస్ ద సోల్ అథారిటీ టు ఇష్యూ బ్యాంక్ నోట్స్ ఇన్ ఇండియా అండి. బ్యాంక్ నోట్స్ని ఇష్యూ చేయడానికి దేనికి అథారిటీ ఉందని క్వశ్చన్ అయితే అడిగారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకు ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. నెక్స్ట్ వన్ who has been appointed as vice chairman of Niti Aayog from 1st May 2022. ఓకే, 1st May 2022 నాటికి వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారని క్వశ్చన్ అయితే అడిగారు. గీతా గోపీనాథ్, డాక్టర్ హిరణ్ జోషి, రంజన్ గొగాయ్, సుమన్ బేరీ. మనకు ఆన్సర్ వచ్చేసి సుమన్ బేరీ అండి. ఒకవేళ చైర్మన్ ఎవరైనా అడిగితే ప్రధానమంత్రి గారు అయితే ఉంటారు చైర్మన్గా. ప్రజెంట్ వైస్ చైర్మన్ కూడా ఏనేనండి, సుమన్ బేరీ. నెక్స్ట్ వన్ యాజ్ పర్ ద మౌర్యన్ ఎంపైర్ వాజ్ ఎ సో లార్జ్, డిఫరెంట్ పార్ట్స్ వర్ రూల్డ్ డిఫరెంట్లీ, ద ఏరియా అరౌండ్ వాట్ వాజ్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద ఎంపైర్ అనమాట. అయితే ఈ మౌర్యన్ ఎంపైర్ అనేది చాలా పెద్దగా ఉండేది, డిఫరెంట్ పార్ట్స్గా ఉండేది. ఓకే, అయితే ఇది ఈ మౌర్యన్ ఎంపైర్ అనేది ఏ క్యాపిటల్ కింద అయితే రూల్ చేయబడింది, ఒక దగ్గర నుంచి అయితే రూల్ చేస్తారు కదా, రాజు ఒక దగ్గర ఉంటారు కదా, అయితే ఆ ఏరియా ఏది అని అడుగుతున్నారు. తక్షశిల, ఉజ్జయిన్, పాటలీపుత్ర, లుంబిని. మనకు ఆన్సర్ వచ్చేసి పాటలీపుత్ర నుంచి అయితే ఈ పాటలీపుత్ర ఏరియా నుంచి అయితే రూల్ చేయడం జరిగిందండి. డిఫరెంట్ పార్ట్స్గా ప్రావినెన్స్గా అయితే ఉండేది. నెక్స్ట్ వన్ టు డిఫెండ్ ద ఖలీఫా టెంపరల్ పవర్స్ ఏ ఖిలాఫత్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ బాంబే ఇన్ విచ్ ఇయర్ అని అయితే అడిగారు. ఖలీఫా యొక్క తాత్కాలిక అధికారాలను రక్షించడానికి బొంబాయిలో ఖిలాఫత్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారనేది క్వశ్చన్ అడుగుతున్నారండి. 1918 మే 1918, మార్చ్ 1919. మనకి ఆన్సర్ వచ్చేసి మార్చ్ 1919 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెల్స్ షేప్ ఈజ్ కరెక్ట్? రెడ్ బ్లడ్ సెల్స్ షేప్ వచ్చి స్పిరికల్ షేప్, మజిల్స్ సెల్స్ యొక్క షేప్ వచ్చి స్పిండిల్ షేప్. ఇది కరెక్టా కాదని ఆప్షన్ కింద అడిగారు. నైదర్ వన్ నార్ టూ. ఆప్షన్ 2 వచ్చేసి బౌత్ 1 and 2, ఓన్లీ 2, ఓన్లీ 1. ఇవేవి కరెక్ట్ అన్నారు? 2 కరెక్టేనండి, బౌత్ 1 and 2 కరెక్ట్. అయితే వైట్ బ్లడ్ సెల్స్ యొక్క షేపు రౌండ్ షేప్లో ఉంటుందండి. వైట్ బ్లడ్ సెల్స్ యొక్క షేపు రౌండ్ షేపు, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క షేప్ స్పిరికల్ షేపు, మజిల్ సెల్స్ యొక్క షేప్ వచ్చి స్పిండిల్ షేప్ అండి. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యూటీస్ వర్ నాట్ యాడెడ్ బై ద 42nd అమెండ్మెంట్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. 42 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏవి ఈ క్రింది వాటిలో యాడ్ చేయలేదని క్వశ్చన్ అయితే అడిగారు. ఫస్ట్ వన్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు ద వన్ చైల్డ్ ఆర్ వార్డ్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ 6 and 14 years. నెక్స్ట్ టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీస్ కంపోజిట్ కల్చర్. అంటే మన హెరిటేజ్ని గౌరవించి కాపాడుకోవాలి. థర్డ్ వన్ వచ్చి సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ వైలెన్స్ అండి. మన పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలి అండ్ వైలెన్స్ని వ్యతిరేకించాలని చెప్తుంది. ఇది ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించిందండి. ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1976లో అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్ అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండి. అంటే మనము మన దేశ సౌభ్రాతృత్వాన్ని, సార్వభౌమాన్ని, యూనిటీని అయితే
మనము కాపాడాల్సి ఉంటుందండి. ఓకే, ఇవంతా కూడా ఈ 3 కూడా 42 అమెండ్మెంట్ యాక్ట్లో అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ అయితే లేదండి. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ ఇంక్లూడ్ కానిది ఏంటంటే ఫస్ట్ వన్ అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో అయితే లేదు. నెక్స్ట్ వన్, హూ వాజ్ అప్రూవ్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ ఎస్ బ్యాంక్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ సెప్టెంబర్ 2022. 2022లో పార్ట్ టైం చైర్మన్ ఆఫ్ ఎస్ బ్యాంక్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరిని అప్రూవ్ చేసింది అనే క్వశ్చన్ అయితే అడిగారు. ఒస్బోర్ స్మిత్, శక్తికాంత్ దాస్, రామసుబ్రహ్మణ్యం గాంధీ, రఘురామ్ రాజన్. మనకు ఆన్సర్ వచ్చేసి రామసుబ్రహ్మణ్యం గాంధీ అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే